మా పాప స్కూల్లో ఉన్నన్ని రోజులు ఇడ్లీ దోశ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా సెలవు వచ్చిందంటే ఇలా పెసరట్లు పునుగులు ఇక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే డైలీ ఇడ్లీ దోశ తినేసి బోర్ కొట్టుంటది కదా. ఇక పెసరట్టు గారె ఇవి అంటే అప్పటికప్పుడే నైట్ నానపెట్టుకుని మార్నింగే మిక్సీ చేసుకుని వేసుకోవాలి కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ముందుగానే ఇడ్లీకి దోశకి వేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడే వేసేసి చట్నీ ఒకటి చేసి పెట్టుకుంటే అయిపోద్ది. ఇంకా డైలీ నేనే రెడీ అవి మా పాపను కూడా తీసుకెళ్లాలన్నమాట. ఇల్లంతా శుభ్రం చేసుకుని నేను స్నానం చేసుకుని తను రెడీ చేసి తన బాక్సులన్నీ రెడీ చేసుకునేటప్పటికి తీసుకెళ్లేటప్పటికి నాకు టైం సరిపోద్ది. మళ్ళీ ఈ పిండ్లన్నీ వేసుకుని ఇడ్లీ వేసిన అంట్లన్నీ కడిగేటప్పటికి ఇంకా టైం పడుతుంది కదా. అందుకని ఎక్కువ శాతం ఇడ్లీ దోశకి వేసేసుకుని వారానికి సరిపడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. మా బావకి ఈ పెసరట్టు అంటే చాలా ఇష్టము. పెసరట్టు ఒక సైడే కాల్ చేసి పైన ఇంకో సైడ్ పచ్చిమిర్చి అల్లము ఆనియన్స్ వేసుకుంటారు. అలా కాకుండా రెండు సైడ్ల ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటది. ఇది మా పాపకి వేసాను కాబట్టి పచ్చిమిర్చి అల్లం